ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఎంసీక్యూ క్వశ్చన్స్. లాస్ట్ వీడియోకి కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ 76th క్వశ్చన్. ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డాష్ ఫంక్షన్స్ హెల్ప్ టు మేక్ లాజికల్ ఫంక్షన్స్ లైక్ అండ్, ఆర్, నాట్, ఎక్సెట్రా. ఎంఎస్ ఎక్సెల్లో అండ్, ఆర్, నాట్ మొదలైనటువంటి లాజికల్ ఫంక్షన్స్ని చేయడానికి ఏ ఫంక్షన్స్ హెల్ప్ అవుతాయి? ఇన్ఫర్మేషన్, లాజికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. సో ఇవన్నీ కూడా లాజికల్ ఫంక్షన్స్ కాబట్టి దీనికి హెల్ప్ అయ్యేది కూడా లాజికల్ ఫంక్షన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్, లాజికల్. నెక్స్ట్, ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డాష్ ఫంక్షన్స్ హెల్ప్ టు మేక్ లుకప్ ఇన్ అదర్ షీట్స్ అండ్ రిఫరెన్సెస్. ఎంఎస్ ఎక్సెల్లో అదర్ షీట్స్ అండ్ రిఫరెన్స్ని లుకప్ చేయడానికి అంటే వెతకడానికి ఏ ఫంక్షన్స్ హెల్ప్ అవుతాయి? ఇన్ఫర్మేషన్, లాజికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. సో ఏం హెల్ప్ అవుతాయి అంటే లుకప్ అండ్ రిఫరెన్స్ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, in MS Excel, mathematical functions like round, absolute, ceiling, floor, etc. and trigonometric functions like sin, cos, tan, etc. are containing the category of. MS Excel లో రౌండ్, అబ్సల్యూట్, సీలింగ్, ఫ్లోర్, ఎక్సెట్రా వంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్, అలాగే సైన్, కాస్, టాన్ వంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కలిగి ఉన్న కేటగిరీ ఏది? ఇన్ఫర్మేషన్, లాజికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కాబట్టి మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో కలిగి ఉంటుంది. ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ ఎంఎస్ ఎక్సెల్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ లైక్ యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీడియన్, మోడ్, ఎక్సెట్రా కెన్ బి యాక్సెస్డ్ అండర్ ద కేటగిరీ ఆఫ్. సో ఎంఎస్ ఎక్సెల్లో యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీడియన్, మోడ్ మొదలైనటువంటి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ని ఏ కేటగిరీ కింద యాక్సెస్ చేయవచ్చు? స్టాటిస్టికల్, లాజికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. సో స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కింద యాక్సెస్ చేయొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఫర్ లెంత్ ఆఫ్ టెక్స్ట్, టెక్స్ట్ సెట్, టెక్స్ట్ కాన్కాటినేషన్, అప్పర్, లోవర్ అండ్ ప్రాపర్, ఎక్సెట్రా కెన్ బి యాక్సెస్డ్ అండర్ ద కేటగిరీ. సో ఎంఎస్ ఎక్సెల్లో లెంత్, టెక్స్ట్ యొక్క పొడవు, టెక్స్ట్ సెట్, టెక్స్ట్ కాన్కాటినేషన్, అప్పర్, లోవర్ అండ్ ప్రాపర్ మొదలైన ఫంక్షన్స్ ఏ కేటగిరీ కింద యాక్సెస్ చేయొచ్చు? టెక్స్ట్, లాజికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రిక్. సో ఇవన్నీ కూడా అండర్ టెక్స్ట్ కేటగిరీ వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టేక్స్ ఇయర్, మంత్ అండ్ డేట్ వాల్యూస్ అండ్ డిస్ప్లేస్ గివెన్ డేట్. సో ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇయర్, మంత్, డేట్ వాల్యూస్ని తీసుకుని ఇచ్చిన డేట్ని డిస్ప్లే చేస్తుంది? ఆప్షన్స్ డేట్, డేటెడ్ ఇఫ్, డేట్ వాల్యూ, డే. సో వచ్చేసి డేట్ ఫంక్షన్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టేక్స్ ఎ డేట్ వాల్యూ అండ్ రిటర్న్స్ ద డే ఆఫ్ మంత్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఒక డేట్ వాల్యూని తీసుకుని ఆ మంత్లోని రోజుని తిరిగి ఇస్తుంది? డేట్, డేటెడ్ ఇఫ్, డేట్ వాల్యూ, డే. సో డేని తీసుకుని మంత్ వాల్యూని ఇస్తుంది. ఆప్షన్ డే. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టేక్స్ టూ డేట్ వాల్యూస్ అండ్ క్యాలిక్యులేట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డేట్స్ ఇన్ ఇయర్, మంత్ ఆర్ డేస్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో టూ డేట్ వాల్యూస్ని తీసుకుని ఆ డేట్స్ మధ్య డిఫరెన్సెస్ని ఇయర్స్, మంత్స్ ఆర్ డేస్లో క్యాలిక్యులేట్ చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి డేటెడ్ ఇఫ్, బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టేక్స్ ఏ డేట్ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ పాస్ట్ డేట్ వాల్యూ. సో ఎంఎస్ ఎక్సెల్లో ఏ ఫంక్షన్ డేట్ స్ట్రింగ్ని తీసుకుని పాస్ట్ డేట్ వాల్యూని తిరిగిస్తుంది? డేట్, డేటెడ్ ఇఫ్, డేట్ వాల్యూ, డే. సో ఆన్సర్ వచ్చేసి డేట్ వాల్యూ, ఆప్షన్ సి. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ గివెన్ డేట్స్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన డేట్స్ మధ్య ఉన్న రోజుల సంఖ్యను తిరిగి ఇస్తుంది? ఆప్షన్ డేస్, డేస్ 360, ఈ డేట్, ఈవో మంత్, అవర్. సో ఆప్షన్ డేస్, ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టేక్స్ ఏ డేట్, నెంబర్ ఆఫ్ మంత్స్ టు ఆఫ్సెట్ ఫ్రమ్ ద డేట్ అండ్ రిటర్న్స్ న్యూ డేట్. సో ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఒక డేట్ని తీసుకుని ఆ డేట్ని చేంజ్ చేయాల్సిన మంత్స్ని తీసుకుని కొత్త డేట్ని తిరిగి ఇస్తుంది? డేస్, ఈ డేట్, ఈవో మంత్, అవర్. సో ఆన్సర్ వచ్చేసి ఈ డేట్. నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ లాస్ట్ డేట్ ఆఫ్ మంత్ రిప్రజెంటెడ్ బై గివెన్ డేట్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన డేట్ ద్వారా రిప్రజెంట్ చేసిన మంత్ యొక్క లాస్ట్ డేట్ని తిరిగి ఇస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఈవో మంత్, సి. ఓకే, నెక్స్ట్, డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ ద అవర్ రిప్రజెంటెడ్ బై ద గివెన్ టైమ్. ఏ ఫంక్షన్ ఎంఎస్ఎస్ఎల్లో ఇచ్చిన టైం ద్వారా రిప్రజెంటెడ్ అవర్స్ని తిరిగి ఇస్తుంది? డేస్, ఈ డేట్, ఈవో మంత్, అవర్. ఆప్షన్
డి అవర్ అనేది తిరిగి ఇస్తుంది. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ మినిట్స్ ఫ్రమ్ ఏ టైమ్ వాల్యూ. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో టైమ్ వాల్యూ నుండి మినిట్స్ని తిరిగి ఇస్తుంది. డేస్, ఈ డేట్, ఈవో మంత్, మినిట్స్. సో ఆప్షన్ మినిట్స్. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ సెకండ్స్ ఫ్రమ్ ఏ టైమ్ వాల్యూ. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో టైమ్ వాల్యూ నుండి సెకండ్స్ని తిరిగి ఇస్తుంది. మినిట్స్, సెకండ్, మంత్, అవర్. ఆప్షన్ సెకండ్. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటివి కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మనకి వీటిలో. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ కరెంట్ టైం. సో ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో కరెంట్ టైంని తిరిగి ఇస్తుంది. మినిట్స్, సెకండ్, నౌ, అవర్. సో కరెంట్ టైం వచ్చేసరికి నౌ, సి. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ కరెంట్ డేట్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో కరెంట్ డేట్ని తిరిగి ఇస్తుంది. మినిట్స్, సెకండ్, నౌ, టుడే. ఆప్షన్ వచ్చేసి డి, టుడే. అంటే కరెంట్ డేట్ కదండి, టుడే వస్తుంది. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ డే ఆఫ్ వీక్ ఫర్ గివెన్ డేట్. సో ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన డేట్కి వీక్లోని రోజుని తిరిగి ఇస్తుంది. వీక్ డే, వర్క్ డే, ఇయర్, ఇయర్ ఫ్రాక్. సో ఇది వచ్చేసరికి వీక్ డేని తిరిగి ఇస్తుంది. సో వీక్లోని డేని తిరిగి ఇవ్వడం కాబట్టి ఆన్సర్ వీక్ డే. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ ద డేట్ ఆఫ్టర్ గివెన్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన వర్కింగ్ డేస్ తర్వాత వచ్చే డేట్ని తిరిగి ఇస్తుంది. వీక్ డే, వర్క్ డే, ఇయర్, ఇయర్ ఫ్రాక్. సో ఆన్సర్ వర్క్ డే ఫంక్షన్. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ ద ఇయర్ పార్ట్ ఆఫ్ గివెన్ టైమ్. ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన డేట్ యొక్క ఇయర్ పార్ట్ని అంటే సంవత్సర భాగాన్ని తిరిగి ఇస్తుంది. వర్క్ డే, వీక్ డే, వర్క్ డే, ఇయర్, ఇయర్ ఫ్రాక్. సో ఆన్సర్ వచ్చేసి ఇయర్ ఫంక్షన్. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ రిటర్న్స్ ఫ్రాక్షనల్ ఇయర్ పార్ట్ బిట్వీన్ గివెన్ డేట్స్. సో ఏ ఫంక్షన్ ఎంఎస్ ఎక్సెల్లో ఇచ్చిన డేట్స్ మధ్య ఫ్రాక్షనల్ ఇయర్ని తిరిగి ఇస్తుంది. వీక్ డే, వర్క్ డే, ఇయర్, ఇయర్ ఫ్రాక్. ఆన్సర్ వచ్చేసి ఇయర్ ఫ్రాక్ ఫంక్షన్ అనేది తిరిగి ఇస్తుంది. నెక్స్ట్ డాష్ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ కన్వర్ట్స్ ఏ బైనరీ నెంబర్ టు డెసిమల్ నెంబర్. ఎంఎస్ ఎక్సెల్లో బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్కి ఏ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చెక్ చేస్తే మీకు ఆప్షన్స్ క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి ఆన్సర్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏమడుగుతున్నారు, బైనరీ టు డెసిమల్ నెంబర్. మీరు ఆప్షన్ చూస్తే ఫస్ట్ వన్ బిఐఎన్ టు డిఈసి ఇచ్చారు, అంటే బైనరీ టు డెసిమల్ అని. కింద బైనరీ టు హెక్సాడెసిమల్. సి వచ్చేసి బైనరీ టు ఆక్టల్. నెక్స్ట్ బిట్ వైజ్ అండ్ ఆప్షన్స్ యొక్క మీనింగ్ అండి అది. సో ఇక్కడ బైనరీ టు డెసిమల్ అంటున్నారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, బైనరీ టు డెసిమల్. నెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డాష్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ బైనరీ నెంబర్ టు హెక్సాడెసిమల్ నెంబర్. సో ఎంఎస్ ఎక్సెల్లో బైనరీ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్కి ఏ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా బైనరీ టు హెక్సాడెసిమల్ అంటే మనకి ఆప్షన్ బి, బైనరీ టు హెక్సాడెసిమల్. నెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డాష్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ బైనరీ టు ఆక్టల్ నెంబర్. సో బైనరీ నెంబర్ నుంచి ఆక్టల్ నెంబర్కి ఏ ఫంక్షన్ కన్వర్ట్ చేస్తుంది. సో మీకు ఆప్షన్ బైనరీ టు ఆక్టల్, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డాష్ ఫంక్షన్ పర్ఫార్మ్స్ బిట్వైజ్ అండ్ ఆపరేషన్. ఎంఎస్ ఎక్సెల్లో బిట్వైజ్ అండ్ ఆపరేషన్ ఏ ఫంక్షన్ చేస్తుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ బిట్ అండ్ ఆప్షన్ అనేది డి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడికి మనం టోటల్గా ఎంఎస్ ఎక్సెల్లో 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.